ఇక్కడ ఒక అడిషనల్ క్వశ్చన్ మ్యామ్. చాలా సందర్భాల్లో టక్కుమని ఈ ప్రేమ వ్యవహారం ఉంటుంది. అంటే నమ్మించి మోసం చేయడం అమ్మాయిల్ని కానీ వాళ్ళే ఏమనుకుంటారంటే, అరే మేము నమ్మిపోయాం గదా! తప్పు జరిగింది ఇందులో మాది కూడా తప్పుంది గదా! బయటకొస్తే ఎక్కడ నన్ను కూడా ఆహ్, నేను కూడా వెళ్ళి ఇబ్బంది పాలవ్వాల్సొస్తుందని చెప్పరు చాలామంది. ఇట్లాంటి కేసెస్‌లో మీరేం చెప్తారు? ఇలాంటి కేసెస్‌లో గూడా ఒకటే చెప్తానండి. నమ్మకం అనేది ఇంపార్టెంట్. అందుకే మేము దీన్ని టెక్నికల్ రేప్ కింద తీసుకుంటాము. అంటే టెక్నికల్ రేప్. అమ్మాయి ఏం చేస్తది, నమ్ముతది దట్ మ్యారేజ్ చేసుకుంటానని ఒక ప్రామిస్ చేస్తాడు అతను. ప్రామిస్ చేసినాక ఆ మ్యారేజ్ అనే ప్రామిస్‌కి వాడు బిట్రే చేస్తాడు. చేసుకోడు. బట్ ఇక్కడ అమ్మాయి తప్పు లేదు. అబ్బాయి తప్పు. ఎందుకంటే వాడు డీవియేట్ అయ్యిండు. వాడి వర్డ్ ఏదైతే ప్రామిస్ ఇచ్చిండో అది ప్రామిస్‌లో హీ డిడ్ నాట్ స్టాండ్ ఆన్ హిస్ ప్రామిస్. సో ఇలాంటి కేసెస్‌లో కూడా అమ్మాయి తప్పు లేదు. అమ్మాయి నమ్మకంతో పోయింది. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా నమ్మకంతో ఏదైనా ఇస్తామండి. నమ్మకంతోటే నడుస్తుంది. నమ్మకం పోయినప్పుడు డెఫినెట్లీ షీ హ్యాస్ టు రేజ్ అ వాయిస్. బట్ షీ షుడ్ నాట్ ఫీల్ గిల్ట్. యెస్. గిల్టీ ఫీల్ కాకూడదు. అది ఆమె తప్పు కాదు, అవతలోడు తప్పు. దానికి పనిష్మెంట్ వాడికి కావాలా. దాట్ కాన్సెప్ట్ షుడ్ బి దేర్. అయితే విమెన్‌గా మీరు అంటే మెయిల్, విమెన్ అని నేను విభజిస్తున్నాను కాదు మేడం. వెన్ వీ స్పీక్ ద రియాలిటీ, ఏ ఫీల్డ్‌లో అయినా ఫర్ అ వుమెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ అండ్ సర్వైవ్. అందున మీరు పబ్లిక్ సర్వీస్ డొమైన్‌లో ఉన్నారు. మీ డీలింగే రకరకాల పీపుల్ తోటి. మీ సార్ కూడా పబ్లిక్ సర్వీస్ డొమైన్‌లోనే ఉన్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీ టైము చాలా టైమ్స్ కోల్పోవడాలు, పర్సనల్ స్పేస్ కోల్పోవడాలు, స్టిల్ మీరు ఈ వింగ్లో ఉండడాలు, డిపార్ట్మెంట్లో ఉండడాలు, ఈ జర్నీ ఎలా ఉంది మేడం మీకు పర్సనల్గా? యాక్చువల్లీ ఒకటి చెప్తాను చూడండి. ఒకటి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ మైండ్ ఉండాలా. ఏదైనా మనం ఇష్టంతో చేసింది కష్టం అనిపించదు. సో ఈ ఉద్యోగం నేను చాలా ఇష్టంతో చేస్తున్నా కాబట్టి నాకు కష్టం అనిపించట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ గుడ్ కోఆపరేషన్ విత్ మై హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. సో ఏదైనా మీరు తీసుకోండి, మనం 24/7 కూడా పనిచేస్తాం ఇష్టం ఉంటే. అవును. కష్టం ఉంటే ఏం చేయలేము. సో ఇష్టం అనే ఒక సబ్జెక్ట్, ఒక వర్డ్ వల్ల యూ కెన్ డూ ఎనీ ఫీల్డ్. రైట్, అట్లా అని నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్ మ్యామ్. అయితే నేను ఒకటి చెప్పేస్తాను ప్లీజ్. ఇప్పుడు సైబర్ అఫెన్సెస్ గురించి నేను చెప్తున్నాను. అవును. సైబర్ అఫెన్సెస్లో ఒకటి చూడండి, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ వచ్చేసాయి. మీరు సొల్యూషన్ ఇస్తున్న కొద్దీ కొత్త ప్రాబ్లమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఎస్. ఇప్పుడు మీకు ఎట్లుందంటే అండి, కొంతమంది ఇప్పుడు ఒక ట్రెండ్, వాట్ ఈస్ ద ట్రెండ్ గోయింగ్ ఆన్ నౌ ద సైబర్ క్రైమ్ ఇస్, మీకు చెప్తారు. అంటే మీరు కొన్ని naukri.com కొన్ని ఏరియాస్లో మీరు రిజిస్టర్ చేసుకుంటారు, ఎన్రోల్ చేసుకుంటారు యువర్ నంబర్. దాట్ ఏదైతే ఆ లింక్ ఉందో, ఆ వెబ్ లింక్ ఆర్ ఆ యాప్ ఉంది కదా, దాని యాక్సెస్ సమ్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ హ్యావ్ ద యాక్సెస్ ఆల్సో. దాంట్లో నుంచి దే విల్ టేక్ యువర్ మెయిల్ ఐడి, దే విల్ టేక్ యువర్ ఫోన్ నంబర్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ తీసుకుంటారు. ఏదైతే జాబ్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అక్కడి నుంచి తీసుకొని మీకు ఒక ఫోన్లో ఒక మెసేజ్ పెడతారు కి సో అండ్ సో మీకు ఉద్యోగం ఉంది, యాజ్ పర్ యువర్ క్వాలిఫికేషన్ ఈ జాబ్ ఉంది మీకు అనేసి అంటారు. అప్పుడు ఒక లింక్ పంపిస్తారు. డోంట్ బిలీవ్ దాట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ బిలీవ్ దాట్ వన్. ఎందుకంటే ఆ లింక్ పంపించింది ఇట్ విల్ బీ ట్రాప్ ఫర్ యూ. కానీ ఐడెంటిఫై చేయడం ఎలా మేడం? బికాస్ ద పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్ విల్ బీ టెంప్టెడ్ టు క్లిక్ దట్. అంటే టెంప్టేషన్ అని కూడా అనలేము, ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ కదా. ఎలా ఆ లింక్ని గుర్తించడం ఎలా? డాట్ ఓపీటీ ఏదో ఉండాలి కదా. ఇట్ విల్ బి సిమిలర్ అండి. ఫుడ్ అడల్ట్రేషన్ అంటారు. కోల్గేట్ అని యాడ్ ఉంది. కోల్గేట్ యాడ్లో COLGET ఏందండి, కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది? ఇట్స్ వెరీ సింపుల్. ఒక సింపుల్ లెటర్ ద్వారా ఇట్ విల్ చేంజ్. సో దానికోసమని అంటున్నాను. బట్ అది డోంట్ ఓపెన్ ఎనీ లింక్స్ ఓపెన్ చేయు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ లింక్ యూ షుడ్ నాట్ ఓపెన్. నౌ లేటెస్ట్ క్రైమ్ ఇస్, మీకు సింపుల్ జాబ్ ఇస్తున్నారు. ఏంటంటే యూ విల్ బి ఆన్ ద స్క్రీన్, రైట్? సో మీకు కొంచెం టాస్క్ ఇస్తారు, ఒక బ్రాండ్ ఇస్తారు. బ్రాండ్ ఇచ్చి మీరు ఇంతసేపు ఆ స్క్రీన్ని ఓపెన్ చేసి పెట్టండి, దానికి స్క్రీన్ కౌంటింగ్ వస్తుంది అక్కడ. ఒక సంవత్సరంలో 4,000 టైమ్స్ 400 అవర్స్ ఎవరైనా, అంటే ఇవి డిఫరెంట్ మెథడ్స్ అండి. దీంట్లో ఎట్లుంటుందంటే, మీరు కొన్ని లైక్స్ పెట్టండి, మీరు ఈ ప్రోడక్ట్కి లైక్స్ పెట్టండి. ఈ లైక్స్ పెట్టేస్తూ ఉంటే దట్ ఈస్ అ జాబ్, పార్ట్ టైం జాబ్ గివెన్ టు అ పర్సన్. ఇక్కడే సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి. ఎలా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఉన్నారు,
ఓకే, యువర్ సపోజ్ యువర్ హౌస్ వైఫ్. ఎస్, ఐ వాంట్ సమ్ మనీ, ఎక్స్ట్రా పర్క్స్. మీరే మీకు ఒకరు కాల్ వస్తారు, లేకుంటే పార్ట్ టైం జాబ్ ఇది ఒకటి ఉంది, మీరు ఒక ప్రోడక్ట్ ఉందండి, ఆ ప్రోడక్ట్కి లైక్స్ చేయండి, షేర్ చేయండి, లైక్స్ చేయండి అని అంటూ ఉంటారు. సో మనం ఏం చేస్తాము, ఓకే లైక్ షేరే కదా, నాకైతే మనీ వస్తుంది కదా అనేసి ఆమె లైక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఏమనుకుంటుంది, లైక్ షేర్ చేస్తే కూడా అవతలోడికి మనీ వస్తుంది, ఎంతమంది ఎక్కడైతే ఉంటారో దట్ ఫెలో విల్ గెట్ మనీ. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే, మీరు లైక్ షేర్ చేసినాక ఫస్ట్ వాడు మీకు ఒక 500 ఇస్తాడు, 800 ఇస్తారు, 10,000 రూపీస్ ఇస్తాడు, 2,000 ఇస్తారు. దాని తర్వాత ఏమంటాడంటే, మీరు లైక్ షేర్ చేసినందుకు మీ ఇది చాలా ర్యాంకింగ్ పెరిగింది, మీకు ఇంకొక ఆఫర్ ఉంది, ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ దిస్ వన్. ఇలాంటి దాంట్లోనే మీరు ఒక 10,000 వేసారనుకోండి, సేమ్ లైక్స్ అండ్ షేర్స్ విల్ బి డన్ బై ద అదర్ పర్సన్ అండ్ యూ విల్ గెట్ ద 10,000కి డబుల్ వస్తుంది. ఓకే, ఇలా ఆ అమ్మాయి ఏం చేస్తుంది, 10,000 పే చేస్తుంది. ఆమె ఆన్ స్క్రీన్ చూస్తూ ఉంటుంది కి ఎస్ ఆమెకి ఎక్కువ నంబర్ వస్తుంది, పెరుగుతుంది అనేసి. ఇలా లక్షల్లో మోసపోయిన పిల్లలు ఉన్నారు.